ఇతనికి ఇవ్వాల్సినటువంటి అప్పులు ఇవ్వాల్సినటువంటి బాధితులు డిఎస్పీకి కంప్లైంట్ చేస్తే డిఎస్పీ పిలిస్తే వాళ్ళ కంప్లైంట్ మేరకు నేను అంత ఇవ్వాల్సినంత అవసరం లేదండి, నాకు 15 రోజులు సమయం ఇస్తే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను 14 లక్షలు మాత్రమే ఇవ్వాలి అని చెప్తే 15 రోజులు టైం డిఎస్పీ ఇస్తే బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా ఉన్నటువంటి అప్పుల వల్ల నాకున్న సమాచారం మేరకు ఆయన ఇల్లు కూడా జప్తు జరిగిందని, ఆ అవమానానికి అతను ఆత్మహత్య చేసుకుంటూ అతను పెట్టినటువంటి వీడియో మరి అది కూడా ఫేకే. మీకు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లి మా తెలుగుదేశం సభ్యత్వం ఉంది, తీసుకురా చూపించు. అతని తల్లికి అతనే 100 రూపాయలు కట్టి మా తెలుగుదేశం సభ్యత్వం ఇప్పించాడు. మొన్న జరిగినటువంటి సభ్యత్వంలో ఈ రెండు కూడా ఒక నీకున్నటువంటి క్రిమినల్ మైండ్ ఆలోచనతో నువ్వు దురుద్దేశంతో పల్నాడు ప్రజల్ని అవమానపరిచే విధంగా నిన్న నీ ర్యాలీలో 2 ప్రాణాలు బలికొన్నావు. ఇంకో పోలసాని జయవర్ధన్ రెడ్డి, చిల్లి సింగయ్య వీళ్ళిద్దరు ప్రాణాలు బలికొన్నావు నీ అరాచక ర్యాలీ వల్ల, నీ పైశాచిక ప్రవర్తన వల్ల. అలాగే అన్నం పున్నమ్మ అనే ఆమెకి భృగుగొండ విలేజ్ ఆమె కూడా లెగ్ ఫింగర్స్ ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మీ సాక్షిగా అనేక ప్రజా సమస్యల మీద నిరసన తెలియజేయాలి అని చెప్పేసి మేము పిలిపిస్తే రాత్రే వచ్చి గేట్లకు తాళాలేసి పోలీసులు మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసినటువంటి సందర్భం మీ సాక్షిగా అనేక